ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏపీ ఐఏసీ స్టేట్ డైరెక్టర్ మైఫోర్స్ రమేష్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉప ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా మహేష్ మదనపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన వైఎస్ఆర్సీపీ నాయకులకు బుద్ధి రాలేదన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆపసోపాలు పడేవారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర మాజీ అటవీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు ఏదో ఇఫ్తార్ బంద్లో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు పైన చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎమ్మెల్యేకి గెలిచారు. ఎమ్మెల్యేకి గెలిచి మీరు అసెంబ్లీకి వెళ్ళట్లే, అమరావతికి వెళ్ళట్లే. మీరు ఎక్కడ వెళ్తున్నారో, మీ పనులపైన ఎక్కడున్నారో అది మీ ఇష్టం. మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా, అమరావతికి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలవట్లేదని మీరు ఏ ప్రూఫ్తో అంటున్నారో, మీకు ఏ సమాచారం ఉందో నాకైతే తెలియదు. కనీసం దయచేసి తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి. నెలకు ఒకసారి కనీసం ప్రతి ఎమ్మెల్యే కూడా కలుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈవెన్ మొన్న కూడా 1-to-1 నిర్వహించాం లాస్ట్ మంత్. అసెంబ్లీ సెషన్స్ మొత్తం డైలీ ఎమ్మెల్యేలతో అందుబాటులో ఉన్నారు. అసెంబ్లీ చూసేకి వచ్చిన విద్యార్థులతో ఆయన ఫోటోలు దిగడం, అందరితో మాట్లాడటం, అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఏదో కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు ఎమ్మెల్యేలని, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేరు, కలవట్లేదు అని అబద్ధాలు మాట్లాడటం దయచేసి ఇకనైనా మానుకోండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్నారు. అంతెందుకు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాక నేను ఎమ్మెల్యే కాదు, ఏపీఐసీ డైరెక్టర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. కానీ నేను కనీసం మీకు చెప్తాను, మీరు ఫేస్బుక్లో కానీ దేంట్లో చూసుకోవచ్చు, ఒక డజన్ సార్లు అయినా పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా కలిశానండి. మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలకు కలవలేదేమో తెలియదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి నెలకోసారైనా కనీసం ఎమ్మెల్యేతో కలుస్తున్నారు. ఈ శాసనసభ సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యేతో ప్రతి నిత్యం కూడా కలిశారండి. మా ఎమ్మెల్యేలు ఎవరిని అడిగినా కూడా మీకు చెప్తారు. అండ్ ఇంకోటి ఏమంటాడు, మా కూటమిలో చీలికలు తెచ్చి, మీకు కూటమి ఉంటే 15 ఏళ్ళు కదా 30 ఏళ్ళైనా మీరు అధికారంలోకి రాము అని మీకు క్లారిటీ వచ్చినట్టుంది. సో మీరు ఏదో చీలికలు తెచ్చేదానికి 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారు, లేదా టీడీపీ వాళ్ళు తప్పు చేసిన పవన్ కళ్యాణ్ గారు గమ్మున ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో స్వార్థ ప్రయోజనాలు, పవన్ కళ్యాణ్ గారు స్వార్థ ప్రయోజనాల కోసం ఏ రోజు పనిచేయలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అది మీ అంతరాత్మకు కూడా తెలుసు. మీరు గుండెలపై చేసుకుని చెప్పండి, మీకు కూడా అది తెలుసు. ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా, ఏ రోజు చూసినా పవన్ కళ్యాణ్ గారు పలానా సాయం చేశారండి. తన కష్టార్జితం, తన కష్టార్జితం కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు జనాలకు ఇవ్వడం మీరు చూడలేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా 2 లక్షల పైన జీతం వస్తుంటే అది కూడా అనాథ పిల్లలకి ఇస్తాండేది మీరు చూడట్లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? మీరేదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మాటలు లేదా మంచి మార్క్స్ వేయించుకోవడానికి ఊరికైనా పవన్ కళ్యాణ్ గారి పైన నిందలు వేస్తే మాత్రం జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చూస్తూ ఊరుకో. మీ కాన్సన్ట్రేషన్, మీ ఇదేదన్నా మిమ్మల్ని నమ్మి గెలిపించిన మీ పుంగనూరు ప్రజల కోసం మీరు అసెంబ్లీకి వెళ్ళండి, కనీసం అసెంబ్లీకి వెళ్ళండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఉప ముఖ్యమంత్రి గారు ఎంత పని చేస్తున్నారో. ఆయన శాఖల పరిధిలో మీరు చేసిన పంచాయతీరాజ్ శాఖలో అద్భుతాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళి ఒకసారి చూడండి. మీరు చేసిన అటవీ శాఖలో ఈరోజు ఎంత అద్భుతంగా చర్యలు తీసుకుంటారు, ఎంత అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అడవి మన్యంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత రోడ్డు చూడనివి ఎంతోమంది గిరిజనులకు రోడ్డు కల్పిస్తున్నారు. నీటి చుక్క చూడని వ్యక్తులకి ఇంటింటికి కుళాయిలు అందిస్తున్నారు. జేజేఎం కావచ్చు, రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు, సిసి రోడ్లు, ప్రతి ఒక్కరు కూడా మీరు చేయలేని పని, మీరు 5 ఏళ్లలో చేయని పని 2 సంవత్సరాలు కూడా కాకుండానే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇన్ని చేసి మీరు చూస్తున్నారు, మీకు తెలుసు కూడా. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన మీ స్థాయికి తగిన మాటలు కాకుండా ఏదో బజారు నాయకులు, ఒక గల్లీ నాయకులు మాట్లాడినట్టు మీరు మాట్లాడడం తగదు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు అనేది ఖచ్చితంగా అబద్ధం. నేను ప్రూఫ్స్తో సహా చెప్తాను, అన్నీ క్లియర్గా చెప్తాను. మా శాసనసభ సమావేశాలు కూడా ప్రతి నిత్యం ఎమ్మెల్యేలతో కలిసినారు పవన్ కళ్యాణ్ గారు. సో మీ వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలు చేసిన మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు తెలిపి
మీ వ్యాఖ్యలను వాపసు తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు తెలపాల్సిందిగా జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తాను. జై జనసేన, జై హింద్. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.